ఒక ఊర్లో ఒక అతను రోజు ఒక అవ్వ దగ్గరికి వచ్చి పండ్లు కొనుక్కుంటూ వెళ్ళేవాడు. కొనే ప్రతిసారి కూడా 1, 2 పళ్ళని కట్ చేసేసి ఇవి బాగాలేదని చెప్పి అక్కడే వదిలేసేసి అతనికి కావాల్సిన పళ్ళు తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి వాళ్ళ ఆవిడని తీసుకుని వస్తాడనమాట. అప్పుడు కూడా అలాగే తనకు కావాల్సిన 2, 3 పళ్ళు తీసి కట్ చేసి బాగాలేదని అక్కడ వదిలేసేసి మిగతాని కొనుక్కొని వెళ్తే అప్పుడు వాళ్ళ ఆవిడ అడుగుతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఆమె ఆ పళ్ళు అలా కట్ చేసి వదిలేసి వస్తే అవి వేస్ట్ అయిపోతాయి కదా, ఆమెకి ఎందుకు చేస్తున్నావు అంటే, పద ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాడనమాట, ఆ పళ్ళు అమ్ముకునే ఆమెకి ఆ పండ్లు అమ్ముకోవడమే జీవనాధారము, అవి అమ్ముకుంటూ వచ్చే దాంతోనే ఆమె బ్రతకాలి కాబట్టి ఆమంతటా ఆమె తీసుకుని తినే అవకాశం ఏమాత్రం లేదు. అందువల్ల ఆమెకి 2, 3 పళ్ళు అలా కట్ చేసి అక్కడ పెట్టేసి రావడం వల్ల ఆమె ఆ పళ్ళను తింటుంది. నేను తీసుకున్న పళ్ళకి ఆ కట్ చేసిన పళ్ళకి కూడా రేట్ ఇచ్చేసి వస్తున్నాను, ఏమాత్రం బార్గెన్ చేయకుండా. దానివల్ల ఆ పళ్ళను కూడా ఆమె తింటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి అంటాడు. అలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. ఆ కూరగాయలు అమ్ముకునే ఒక ఆమె ఈ పండ్లు అమ్ముకునే ఆమె దగ్గరికి వచ్చి, నీకు అతను రోజు మోసం చేసి వెళ్తున్నాడు, నీ పండ్లను కట్ చేసి అక్కడ వదిలేసి వెళ్తున్నాడు, మరి నువ్వేం అనవేంటి అంటే ఆమె అంటుందన్నమాట, పండ్లు అమ్ముకునే ఆమె, ఆయన వేస్ట్ చేసి వెళ్ళడం లేదు, ఆ రకంగా అయినా సరే నేను పండ్లు తింటానని నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు, అందువల్ల నేను కూడా ఏం అనట్లేదు, అందుకే అదే ప్రేమ నేను కూడా చూపించాలి కాబట్టి ఆయనకి కేజీ అడిగితే కేజీ పావు వరకు తూచి ఇస్తున్నాను, నేను తూకం వేసి ఇస్తున్నాను. అందువల్ల అతను మంచిగానే నా దగ్గర కూడా డబ్బులు కూడా అంతా సమానంగా ఇస్తున్నాడు. ప్రేమ అనేది ఉండటం వల్ల అతను నేను కాదనలేను. అందువల్ల ఇద్దరి మధ్య అంతా అండర్స్టాండింగ్, ప్రేమ కదా, ప్రేమించినన్ని రోజులు మనకి ప్రేమ వస్తుంది. ప్రేమను నువ్వు ఎంత ఇస్తావో అంత ప్రేమ నీకు వస్తుంది. ఒక చిన్న కన్సర్న్, ఒక చిన్న ఆప్యాయత, ఒక చిన్నది ప్రేమ, అది ఇవ్వటం వల్ల మనము బాగుంటాం, మన చుట్టూతో ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ప్రేమించండి డూడ్, పోయేదేముంది, మహా అవుతే తిరిగి ప్రేమిస్తారు.